గుడ్ మార్నింగ్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా మనము ఈరోజు రైటింగ్ అనే ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. రైటింగ్ మనం ఇంతకుముందు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ కంప్లీట్ చేసాము. ఈ రోజున మనం రైటింగ్ అనే ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. మాట్లాడడానికి వినడం ఎంత ప్రధానమో రాయడానికి, చదవడానికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. రాయాలంటే మనం అంతకుముందు చదవడం నేర్చుకుని ఉండాలి. కాబట్టి చదవడం అనే ఎక్సర్సైజ్ తర్వాత మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది రాయటం అన్నది. ఇది కూడా రైటింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం 1 గంటలో 4 భాగాలు చేసుకున్నట్లయితే అందులో 4వ భాగంగా ఈ ఎక్సర్సైజ్ మనం చేయాల్సి ఉంటుంది. 8:45 to 9. మనం ఈ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పావు గంట, ఒక 15 minutes డ్యూరేషన్లో మనము ఈ రైటింగ్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా చేయవలసి వస్తుంది. ప్రతిరోజు కూడా చేయాలి. మనం ఆ విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఉదయం 8:45 to 9 అంటే ఒక 15 minutes మనం ఎంచుకున్న అవర్లో ఒక 15 minutes ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దాన్ని అమలుపరచడం అనేది పెద్ద కష్టం కాదు. ఖచ్చితంగా మనం అమలుపరచగలుగుతాం. మరి ఈ పావు గంటలో మనము ఏం రాయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ప్రతిరోజు కూడా వర్డ్స్ రాయొచ్చు, అలాగే స్టోరీస్ రాయొచ్చు, ఎస్సేస్ రాయొచ్చు, లేదంటే ఏదైనా మన చదువుకున్న విద్యార్థులైతే వాళ్ళ నోట్స్ కూడా రాయొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒక పావు గంట సేపు రైటింగ్ అనే దాంట్లో ఉండి తీరాలి. అది పేపర్ తీసుకుని న్యూస్ హెడ్లైన్స్ రాయొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఒక పావు గంట ఖచ్చితంగా ఒక 15 minutes మనం ఈ రీడింగ్ అనే ఎక్సర్సైజ్లో ఉండి తీరవలసిందే. రైటింగ్ ఎక్సర్సైజ్ అనే దాంట్లో ఉండవలసిందే. రాస్తూ ఉంటాం, వర్డ్స్ రాయొచ్చు. ఏదైనా స్టోరీ తీసుకుని, స్టోరీ బుక్ తీసుకుని అందులోంచి స్టోరీ రాయొచ్చు, లేదంటే ఎస్సే తీసుకుని ఎస్సే రాయొచ్చు, లేదంటే టెక్స్ట్ బుక్ తీసుకుని ఏదైనా మనకి నచ్చిన పోయం రాయొచ్చు, లేకపోతే డైలీ పేపర్ తీసుకుని అందులో న్యూస్ హెడ్లైన్స్ అవుతూ ఆ హెడ్లైన్స్ రాయొచ్చు. ఏది ఏమన్నప్పటికీ కూడా 15 minutes మనం రాయటం అనే ఎక్సర్సైజ్లో తప్పనిసరిగా ఉండవలసిందే, రాస్తూ ఉండవలసిందే. ఏం చేద్దంటే రైటింగ్ స్కిల్ అనేది మన టార్గెట్. కాబట్టి టు గెయిన్ దట్ రైటింగ్ స్కిల్ వీ మస్ట్ రైట్ 15 minutes డెఫినెట్లీ. అందులో ఏ విధమైన మార్పుకి అవకాశం లేదు. ఏం చేద్దంటే మనం ఈ ప్రయాణం learning English language is like a journey. So in this journey మనము 6 classes-లో మనము చాలా సైకలాజికల్గాను, మెంటల్గాను ప్రిపేర్ అయ్యాం. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో నిరాశలు ఉంటాయి, ఎన్నో నిస్పృహలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సి ఉంటుంది. అలాగే మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో వదిలేయటం కానీ, అసలు మొదలు పెట్టకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం కానీ ఉండకుండా మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రయాణం మొదలుపెట్టామంటే ప్రయాణం చివరికి రీచ్ అయ్యేంత వరకు మనం వెళ్ళి తీరాలనే ఒక నిర్ణయం మనం ముందే తీసుకుని బయలుదేరాం. కాబట్టి విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఖచ్చితంగా ఈ పద్ధతులు మనం అవలంబించవలసిందే. కాబట్టి ఈ రోజున మనం రైటింగ్ అనే ఎక్సర్సైజ్ తీసుకున్నాం. కాబట్టి ఈ ఎక్సర్సైజ్, ఈ వ్యాయామం ప్రతిరోజు కూడా 15 minutes జరిగి తీరవలసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా రాయటం అనేది, ఇంగ్లీష్లో రాయటం అనేది ఆ పావు గంట జరిగి తీరాలి. అలాగే రైటింగ్లో మరొకటి మనము డైరీ రాయొచ్చు. నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ వీ కెన్ రైట్ అవర్ డైలీ ఈవెంట్స్. మనం నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం డైరీ బుక్ తీసి అందులో కొన్ని ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వీ కెన్ రైట్ ఇన్ అవర్ డైరీలో మనం రాసుకోవచ్చు. అయితే డైరీ రాసేటప్పుడు మొదటగా మనం తెలుగు ఆలోచించి దాన్ని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి చేసి అప్పుడు రాయడం జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో బిగినింగ్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా దారిలో పడేంత వరకు అది ఆ ప్రాసెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది డైరీ రాసేటప్పుడు. నైట్ టైం మనం డైరీ పెట్టుకున్నప్పుడు ఆ డైరీలో మనం ముందు తెలుగు అనుకోవడం, తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతుండే అది సహజం. కానీ రాయిగా ఆ విధమైన ఆలోచన లోపల ప్రాసెస్ మారి డైరెక్ట్గా ఆలోచించడం. ఇంకేదంటే థింకింగ్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఆ థింకింగ్ ఎక్సర్సైజ్ కూడా మనకి ఇందులో భాగం. కాబట్టి
ఈ రాస్తున్నప్పుడే మనకి ఆ ఆలోచన ఇంగ్లీష్లోకి వచ్చే అవకాశం ఉంది. కొంతకాలం తర్వాత అలా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్లోకి మనము డైరెక్ట్గా ఆలోచించగా బ్రెయిన్ హ్యాబిట్యుయేట్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంతకాలం తర్వాత మనం డైరెక్ట్గా మనం ఇంగ్లీష్లోనే ఆలోచన వస్తుంది, డైరెక్ట్గా మనం డైరీ రాసే అవకాశం కూడా వస్తుంది. ఈ ఎక్సర్సైజ్, ఈ వ్యాయామాలన్నీ కూడా మనం చేస్తూ వెళ్తున్న క్రమంలో. కాబట్టి డైరీ అనేది నైట్ రాయడం అనేది ఒక మంచి అలవాటు టు లెర్న్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ జర్నల్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు మనము, మన సొంత పత్రిక అనేది. అందులో మనకి సంబంధించిన అన్ని విషయాలు, మన ఇష్టాలు, మన ఎవరి గురించైనా, ఒకవేళ మనం రచయిత అయితే కథలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, లేదంటే మన ఒపీనియన్స్ రాయొచ్చు, మన అభిప్రాయాలు రాయొచ్చు. ఇవన్నీ కూడా ఒక జర్నల్గా ఒకటి తీసుకుంటే అది ఏ సమయంలోనైనా మనం రాయొచ్చు. అది మన సొంత పత్రిక. అందులో మనం ఏమైనా బయట జర్నల్లో ఉండే అన్నీ కూడా మనం చక్కగా అందులో మన అభిప్రాయాలు, మన ఒపీనియన్స్, మన అంతరంగాన్ని అందులో పంచుకోవచ్చు, మన ఆర్ట్ని అందులో పంచుకోవచ్చు. ఈ విధంగా జర్నల్ ఓపెన్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి జర్నల్ అనేది కూడా మనం ఓపెన్ చేసినట్లయితే పరిపుష్టంగా ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంటుంది. అలాగే మనము ఈ డ్యూరేషన్లో కంపల్సరిగా ఉండవలసినటువంటి ఈ పావు గంటలో మనము ఇవన్నీ కూడా రాస్తాం. స్టోరీ రాస్తాం, ఎస్సేస్ రాస్తాం, వర్డ్స్ రాస్తాం, పేపర్ చూసి హెడ్లైన్స్ రాస్తాం. అలా ఇది కాకుండా మిగిలిన ఎక్కడైనా మనం సమయం ఉన్నప్పుడు మన జర్నల్ ఓపెన్ చేసి మనకి అప్పుడు ఆ సమయంలో మనకి అనిపించిన విషయాలు, అభిప్రాయాలు ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్లోనే రాస్తాము. అలాగే నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం వీ రైట్ అవర్ డైరీ ఎవ్రీడే. ఆ విధంగా లాంగ్వేజ్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ మనం రోజు చేస్తున్న క్రమంలో ఈ రైటింగ్లో మనం పెంచుకునే వొకాబులరీ ఆర్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మనకి స్పీకింగ్లో మనకు ఉపయోగిస్తాయి. ఇవన్నీ కూడా మనకి మెదడులో నిక్షిప్తం అయిపోయి, స్టోరేజ్ అయిపోయి, మనకి లాంగ్వేజ్ అనేది, స్పోకెన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే మనం లిసనింగ్లో నేర్చుకునేది, రీడింగ్లో నేర్చుకునేది, రైటింగ్లో నేర్చుకునేది, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్న మూడింట్లోంచి వచ్చే స్కిల్స్ అన్నీ కూడా మనకి, ఈ మూడింటి నుంచి వచ్చే స్కిల్స్ మనకి తప్పనిసరిగా మనకి స్పీకింగ్లో ఉపయోగిస్తాయి. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం 4 ఎక్సర్సైజెస్ చేసే క్రమంలో మిగిలిన 3 కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగిస్తాయి, మన ఫ్లూయెన్సీకి ఉపయోగిస్తాయి. చక్కగా మన ఫ్లూయెన్సీ పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఎక్సర్సైజ్ని ఎంతో మనోనిశ్చయంతో చేసినట్లయితే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ వెల్, అందులో నో డౌట్. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ 4 వ్యాయామాల్ని నియమిత టైంలో, ఒక డ్యూరేషన్లో టైం పెట్టుకుని చక్కని ఒక గంటను తీసుకుని పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అది మనం చేసినప్పుడే మనకి ఆ ఫలితాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 వ్యాయామాలు ఒక నియమిత టైంలో చేస్తే చక్కని ఫలితాలని పొందొచ్చు. చక్కగా లాంగ్వేజ్ డెవలప్ ఉందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.